ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు భారీ షాక్ తగిలింది. చంద్రబాబు, వైఎస్ షర్మిల, సునీతలకు కోర్టు షాక్నిచ్చింది. వివేక హత్య కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఆయన హత్యపై ప్రసంగాలు చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవలే వైసీపీకి టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేసేవి. ఇలాంటి తరుణంలో కడప కోర్టు ఇచ్చిన తీర్పుతో ఫ్యాన్ లీడర్లకు కాస్త రిలీఫ్ కల్పించింది. చంద్రబాబు, షర్మిల, సునీతలకు షాక్నిచ్చిన కోర్టు. వివేక హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలు. వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టేలా వివేక హత్యపై కామెంట్స్. కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో వివేక హత్య కేసు ఇప్పుడు కీలకంగా మారింది. వివేక హత్య గురించి అటు వైఎస్ షర్మిల సోదరి సునీత, ఇటు అవినాష్ రెడ్డి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మధ్యలో దస్తగిరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కూడా అప్పుడప్పుడు వివేక హత్యపై స్పందిస్తున్నారు. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్గా షర్మిల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కడప సహా ఏపీ రాజకీయాలు వివేక హత్య అంశంపైనే తిరుగుతున్నాయి. ఏపీ రాజకీయాలు రాను రాను వివేక కేసును గిరిగీసుకొని తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేక హత్య అంశంపై కడప జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివేక హత్య కేసు గురించి ప్రస్తావించవద్దని ఆదేశించింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, వైఎస్ సునీత సహా ఎవరూ వివేక హత్య గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేక హత్య కేసుపై షర్మిల, సునీత చేస్తున్న విమర్శల్ని వైసీపీ తిప్పికొట్టలేకపోతుంది. ఈ అంశం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టేలా రాజకీయ నేతలు వివేక హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో పదే పదే మాట్లాడుతున్నారని, దీనివల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వివేక హత్యపై మాట్లాడకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తాజాగా నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఇకపై ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు అయ్యేంత వరకు వివేక హత్య గురించి ప్రస్తావన వినిపించే అవకాశం లేదు. ఇది ఒక రకంగా వైసీపీకి భారీ ఊరటే అని చెప్పాలి.